1981 సంవత్సరం చిరంజీవిని స్టార్ హీరోగా మార్చిన సంవత్సరం. యువ హీరోగా చక్కటి ఫాలోయింగ్ సంపాదించుకుని సినిమాకు ఎదుగుతూ వస్తున్న చిరంజీవిని 1981 సంవత్సరం స్టార్ హీరోగా మార్చిందనే చెప్పాలి. ఈ సంవత్సరం చిరంజీవి మొత్తం 12 చిత్రాలలో నటించాడు. అందులో సగం మల్టీ స్టారర్ చిత్రాలే. 1981 సంవత్సరంలో చిరు నటించిన తొలి చిత్రం ఆడాళ్ళు మీకు జోహార్లు. రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి ఒక అతిథి పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కె బాలచందర్ దర్శకత్వం వహించారు. 1981 సంవత్సరంలో చిరు నటించిన రెండవ చిత్రం పార్వతీ పరమేశ్వరులు. ఈ చిత్రంలో చంద్రమోహన్తో కలిసి చిరంజీవి నటించారు. చిరంజీవికి జంటగా ప్రభ నటించారు. ఈ చిత్రంలో నాదనిలయుడే శివుడు అనే పాటలో చిరంజీవి మహాశివునిగా నటించడం విశేషం. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన మూడవ చిత్రం తోడు దొంగలు. అగ్ర హీరో కృష్ణకు తమ్ముడిగా చిరంజీవి నటించిన ఈ చిత్రంలో చిరంజీవి స్పీడ్ డ్యాన్స్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా గీత నటించారు. కె వాసు ఈ చిత్ర దర్శకులు. ఈ చిత్రం వాణిజ్యపరంగా మంచి విజయం సాధించి హైదరాబాదు సుదర్శన్ 70mm థియేటర్లో 50 రోజులు ప్రదర్శించబడింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన 4వ చిత్రం తిరుగులేని మనిషి. నటరత్న ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెండవ హీరోగా చిరంజీవి నటించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఫటాఫట్ జయలక్ష్మి నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన 5వ చిత్రం న్యాయం కావాలి. కొత్త మలుపు అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం హీరోగా చిరంజీవి, దర్శకుడిగా ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం. ఈ కాంబినేషన్ తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యంత విజయవంతమైన హీరో దర్శక కాంబినేషన్లలో ఒకటి. అలాగే ఈ చిత్రంలోనే తొలిసారిగా చిరంజీవి, రాధిక జంటగా నటించారు. వీరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులు మెచ్చిన హిట్ జంటలలో ఒకటి. అప్పుడప్పుడే యువతరాన్ని ఉర్రూగతొలగిస్తున్న డిస్కో పాటలను తెలుగులో తొలిసారి న్యాయం కావాలి చిత్రంలోనే ప్రవేశపెట్టారు. డిస్కో డ్యాన్స్ అనేది యువతరాన్ని ఊపేసింది. చిరంజీవికి యువతలో మంచి ఆదరణ వచ్చేలా చేసింది. ఈ చిత్రం 6 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు, మరో 8 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన 6వ చిత్రం ఊరికిచ్చిన మాట. నటుడు, నిర్మాత ఎం బాలయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవి హీరోయిన్. ఈ చిత్రానికి 1981 సంవత్సరానికి గాను తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు లభించింది. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన 7వ చిత్రం తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించిన రాణి కాసుల రంగమ్మ. అందాల తార శ్రీదేవి టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో తొలిసారి చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు. నెగటివ్ పాత్రలో చిరంజీవి నటన ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన 8వ చిత్రం 47 రోజులు. శివశంకరి రచించిన 47 నాట్కళ్ అనే తమిళ నవల ఆధారంగా తమిళంలో 47 నాట్కళ్, తెలుగులో 47 రోజులు అనే పేరుతో ఒకేసారి నిర్మించారు. ఫ్రాన్స్ దేశంలోనూ ప్యారిస్ నగరంలోనూ చిత్రీకరణ జరుపుకున్న తొలి తమిళ లేదా తెలుగు చిత్రం ఇదే. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన 9వ చిత్రం శ్రీరస్తు శుభమస్తు. కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించిన
ఈ చిత్రంలో సరిత హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన 10వ చిత్రం ప్రియా. చంద్రమోహన్ మరో హీరోగా నటించారు. ఎస్పి చిట్టిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. 1981 సంవత్సరంలో చిరు నటించిన 11వ చిత్రం చట్టానికి కళ్ళు లేవు. చట్టానికి కళ్ళు లేవు చిత్రం సట్టం వరు ఇరుత్తరై అనే తమిళ చిత్రం ఆధారంగా నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా మాధవి నటించారు. చిరంజీవికి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చిన ఈ చిత్రం 5 కేంద్రాలలో డైరెక్ట్ 100 రోజులు, 12 కేంద్రాలలో డైరెక్ట్ 50 రోజులు ప్రదర్శించబడింది. ఈ చిత్రం శతదినోత్సవం హైదరాబాదు సంధ్య 70mm థియేటర్లో జరిగింది. ఆ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన నటభూషణ శోభన్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో చిరంజీవి ఎవర్ గ్రీన్ హీరో అవుతాడు అని ప్రశంసించారు. 1981 సంవత్సరంలో చిరు నటించిన 12వ చిత్రం కిరాయి రౌడీలు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా రాధిక నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు మరో హీరోగా నటించారు. కిరాయి రౌడీల చిత్రం వాణిజ్యపరంగా మంచి విజయం సాధించింది. 5 కేంద్రాలలో డైరెక్టుగా 50 రోజులు ప్రదర్శించబడింది. ఇలా మొత్తం మీద 1981 సంవత్సరం మంచి విజయాలను అందించి అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవికి స్టార్ స్టేటస్ అందచేసిన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.